హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ మటర్ మసాలా అనమాట. సో పన్నీర్స్ని క్యూబ్గా కట్ చేసుకొని ఒక 2 minutes పాటు వాటర్లో సోక్ చేసుకోండి. సో ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా అంటే, ఫస్ట్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, నార్మల్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, జీరా పౌడర్, చాప్డ్ ఆనియన్స్, ఒక 1 big ఆనియన్ అన్నమాట. ఇంకో మసాలాస్ సాజీరా, 4 లవంగాలు, 4 ఇలాయచీ, ఒక దాల్చిన చెక్క, కస్తూరి మేతి, ఇంకోటి కాజు, బటర్, కొరియాండర్, కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 పెద్ద పచ్చిమిర్చీలు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో ప్యూరీ. టమాటో ఒక 4 టమాటోస్ని మిక్సీలో పట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో పన్నీర్ అండ్ బఠానీ. సో పన్నీర్ నేను 250 grams తీసుకున్నా కాబట్టి బఠానీ 100 grams మాత్రమే తీసుకున్నా. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని మీకు కావాల్సినట్టుగా రోస్ట్ చేసుకోండి. ఇట్స్ అన్ ఆప్షనల్. నేను జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. కొందరికి పన్నీరు డైరెక్ట్ తినడం నచ్చదు కాబట్టి సో ఇలా రోస్ట్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది, మిల్క్ ఫ్లేవర్ అనేది ఉండదు. సో నేను జస్ట్ నార్మల్గా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను పన్నీర్ని. ఇది హోమ్ మేడ్ పన్నీర్ కాబట్టి చెప్పినట్టుగా ఫ్లఫీగా ఉంది అండ్ మెత్తగా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, జస్ట్ లైక్ మీ. సో అందుకే నేను ఎక్కువ రోస్ట్ చేసుకోవట్లేదు. జస్ట్ ఏంటంటే ఆ మిల్క్ ఫ్లేవర్ పోవడానికి మాత్రమే జస్ట్గా లైట్గా రోస్ట్ చేసుకొని అందులో కస్తూరి మేతి వేసుకుంటున్నాను. ఒకసారి అట్లా టాస్ చేసుకొని సైడ్కి తీసి పెట్టేసుకోండి పన్నీర్ని. సో పన్నీర్ సైడ్కి పెట్టుకున్న తర్వాత అదే సేమ్ దాంట్లో 2 cubes ఆఫ్ బటర్ వేసుకొని 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలన్నమాట బటర్ అనేది. అందులోనే ఇప్పుడు ఇందాక చూపించినట్టుగా మసాలాలు క్వాంటిటీ, ఆ మసాలా మొత్తం అందులో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మసాలా ఫ్లేవర్ అనేది ఆయిల్కి మంచిగా పడుతుంది అన్నమాట అలా చేసుకుంటే. ఇప్పుడు ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, చాలా చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని. అలా అయితే బాగా మంచిగా వేగుతాయి. ఇప్పుడు అదే దాంట్లో ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. మాడకూడదు, అట్లా అని వైట్గా కూడా ఉండదు, గోల్డెన్ కలర్ రావాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చాక అందులో 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి. అందులో ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. ఒక 1 minute మంచిగా కలుపుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon వేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా అన్ని కలుపుకొని అందులోనే టమాటో ప్యూరీ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 టమాటోస్ తీసుకున్నాను. మంచిగా రెడ్ టమాటోస్ పెద్ద పెద్దవి తీసుకున్నాను. మన గ్రేవీ అనేది టమాటోస్ ప్యూరీతోనే వస్తుంది కాబట్టి టమాటోస్ మీకు ఎంత కావాలనుకుంటే, గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి. నాకు జస్ట్ చపాతీస్ కాబట్టి నార్మల్గానే ఒక 4 పెద్ద టమాటాస్ తీసుకున్నా. ఇందులోనే ఇప్పుడు ఒక 1/2 tablespoon పసుపు వేసుకోవాలి, 2 tablespoon కారం అండ్ 1 tablespoon సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. ధనియాల పౌడర్ 1 tablespoon ఆర్ కొరియాండర్ పౌడర్. ఇక్కడ జీరా పౌడర్ 1/2 tablespoon వేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలాలు మంచిగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అప్పుడు ఆయిల్ అనేది లైట్గా పైకి తేలుతూ ఉంటుంది టమాటో గుజ్జు నుంచి. ఇప్పుడు సేమ్ టంబ్లర్లో ఉన్న సేమ్ క్వాంటిటీ అంతా వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ తీసుకుని అది కొంచెం కుక్ అవ్వాలన్నమాట. ఇందులోనే ఏంటంటే 100 grams ఆఫ్ బఠానీ చెప్పా కదా, పచ్చి బఠానీ వేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రోజన్ బఠానీ తీసుకుంటే అది మొత్తం పన్నీర్ వేసుకున్న తర్వాత లాస్ట్లో పైనుంచి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రోజన్ బఠానీ ఆల్రెడీ ఏమంటారు మెత్తగా ఉంటుంది. అది ముందే వేసేస్తే అది చితికిపోయే ఛాన్సెస్, అంటే మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లాస్ట్కి వేసుకోమని చెప్తున్నా.
1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్ని సింపుల్ చేస్తుంది. కూడా కాశ్మీర్ చిల్లీ పౌడర్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అండ్ కలర్ కూడా బాగా ఇస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని అందులోనే కాజు వేసుకున్నాను. కాజు అనేది ఆప్షనల్, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. అంతలో ఆయిల్ అనేది పైకి తేలుతుంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ ఇంకేదైనా స్పైసెస్ ఏమైనా పడతాయేమో చూసుకోవాలి. ఇక్కడ నాకు అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. సో లాస్ట్గా ఆయిల్ అనేది కూడా పైకి తేలిపోతుంది. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని విరగకుండా మంచిగా దాంట్లో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కస్తూరి మేతి ఉంది కదా రిమైనింగ్, అది మంచిగా రబ్ చేసేసుకొని వేసేసుకోవాలి. అందులో ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో మూత పెట్టేసుకొని ఉండాలన్నమాట. కొంచెంసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది, కనిపిస్తుంది కదా అక్కడంతా. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉండే పన్నీర్ మటర్ మసాలా అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.